హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్విజైన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలకూర ఇగురు. దీనికి కావాల్సిన పదార్థాలు: పెద్దల్లిపాయ ముక్కలు, ధనియాలు, యాలకులు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క ముక్క, పచ్చిమిర్చి. పాలకూర తరుగు. పాలకూర శుభ్రంగా కడుక్కొని 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఈ ఆకుకూరనే కాదు, ఏ ఆకుకూరైనా శుభ్రంగా వాష్ చేసుకుని మాత్రమే వాడాలి. పురుగులు గుడ్లు లేకుండా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని అప్పుడు సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే తరిగాక అసలు ఏ ఆకుకూర కానీ ఏ కాయగూరలు కానీ కడగకూడదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. తరిగారనుకోండి, అలా తరిగిన తర్వాత కడిగామనుకోండి, ఇందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా కడిగినప్పుడు పోతాయనేసి ముందే కడుక్కొని, అప్పుడు ఏ వెజిటబుల్స్ అయినా ఆకుకూరలైనా ముందు కడుక్కొని తర్వాత తరుక్కోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేస్తే చాలండి. దీనిలో ఆయిల్ ఎక్కువైతే పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, దీని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చి మధ్య కట్ చేసి చీల్చుకొని వేసుకుంటే తింటున్నప్పుడు పంట కింద పడి బాగుంటాయండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. దీనిలో ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా కూడా వేగుతాయి. ఉప్పు అయితే తక్కువ పడుతుందండి. ఇందులో నేను కల్లుప్పు వేసాను. పసుపు కూడా వేయాలి. ఇంకో విషయం ఏమిటంటే, పాలకూరలో ఎక్కువ ఉప్పు పట్టదండి. ముందే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుందన్నమాట. ఆకుకూరలోని ఉప్పు కలిసే ఉంటుంది. అందుకని కూరలో ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేయాలి. ఎర్రగా వేగిన తర్వాత తరుక్కున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర కూడా వేసాక ఒక్కసారి ఉల్లిపాయలు, పాలకూర అంతా నీట్గా కలుపుకోవాలండి. కింద కలిసి కలుపుకుంటూ ఇలా ఉంచుకొని కలిపిన తర్వాత కొంచెం స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో ఎప్పుడు పెట్టకూడదు. ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద ఒక మూట పెట్టేసి అదే ఎగిరిపోతుంది అన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. మూత పెట్టేయాలండి. అయితే ఈ పాలకూర బాగా కలిపిన తర్వాత నీళ్ళు ఏం పోయక్కర్లేదండి. నీళ్ళు పోసామనుకోండి మళ్ళీ వాటర్గా అయిపోతుంది. పాలకూరలోనే ఉన్న వాటర్ తోటి ఇది ఉడుకుతుంది అన్నమాట. దీనిపైన ఒక మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల టైం మాత్రం పడుతుంది. 10 నిమిషాలు అయిన తర్వాత తీసి చూపిస్తాను. పాలకూరని ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలి. ఈ విధంగా చాలా వాటర్ వచ్చింది చూసారా. ఆకుల్లో ఉన్న వాటరే ఇలా వచ్చేసింది అనమాట. నేను ప్రత్యేకించి ఏమీ ఇందులో వాటర్ పోయలేదు. ఆకుకూరలో ఉన్న వాటరే ఇలా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకును అలా మూత పెట్టేసి ఉంచాలి. లేకపోతే మూత తీసినా కూడా పర్వాలేదు, వాటర్ ఎగిరిపోతుంది. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇంకా మూత పెట్టకపోయినా పర్వాలేదు.
వాటర్ ఎగిరే వరకు ఇలా పొయ్యి మీద ఉంచాలి. నూనె పైన తేలే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేసుకోవడం. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. ఇది మామూలు కారమేనండి, కూర కారం వేసుకోవాలి. కారం అనేది మన ఇష్టము, తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత కూడా కొంచెం సేపు అటు ఇటు కలిపితే కారం పచ్చివాసన పోతుంది, టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిన కూరని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన పాలకూరని డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుందండి. ఇది చపాతీల్లో కూడా బాగుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకి చాలా బాగుంటుంది. ఎటువంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఈ పాలకూర తినడం వల్ల అమ్మాయికి చాలా బాగుంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఈ విధంగా రెడీ అయిన పాలకూర చపాతీల్లోకి, అన్నంలోకి, పుల్కాల్లోకి, దేనిలో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.